Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. ఈ రోజు కూడా మనకి ఎంతగానో ఉపయోగపడే మరికొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దామండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ వన్. నువ్వు చిన్నపిల్లవి కావు కాబట్టి ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వేమీ చిన్నపిల్లవి కాదు కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి నువ్వు. లైక్ ఇలా అంటూ ఉంటాం కదండి పిల్లలు ఏదైనా అర్థం చేసుకోకపోతే. దీనిని యు ఆర్ నాట్ ఏ చైల్డ్, సో ట్రై టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. యు ఆర్ నాట్ ఏ చైల్డ్ అంటే నువ్వు చిన్నపిల్లవి కాదు, సో కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్, ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నెక్స్ట్ వన్. నేను చెప్పినదంతా నీకు అర్థమయ్యిందా? డిడ్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఐ సెడ్? డిడ్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఐ సెడ్ అంటే నేను చెప్పిందంతా నీకు అర్థమయ్యిందా? నెక్స్ట్ వన్. ఆమె ఎవరిని అర్థం చేసుకోవడం లేదు. ఆమె అసలు ఎవరిని అర్థం చేసుకోవడం లేదు. షీ డజంట్ అండర్స్టాండ్ ఎనీ వన్. షీ డజంట్ అండర్స్టాండ్ ఎనీ వన్ అంటే ఆమె ఎవరిని అర్థం చేసుకోవడం లేదు. నెక్స్ట్ వన్. అందరూ నీ మంచి కోసమే చెప్తున్నారు కానీ నువ్వే మూర్ఖుడిలా ఏమీ వినడం లేదు. అందరూ నీ మంచి కోసమే చెప్తున్నారు కానీ నువ్వే ఒక ఫూల్లా ఏం వినట్లేదు. ఇలా అంటూ ఉంటాం కదా. దీనిని ఎవ్రీ వన్ ఈజ్ సేయింగ్ ఇట్ ఫర్ యువర్ గుడ్ బట్ యు ఆర్ నాట్ లిజనింగ్ టు ఎనీథింగ్ లైక్ ఎ ఫూల్. ఎవ్రీ వన్ ఈజ్ సేయింగ్ ఇట్ ఫర్ యువర్ గుడ్ అంటే ప్రతి ఒక్కరూ లేదా అందరూ నీ మంచి కోసమే చెప్తున్నారు బట్ కానీ యు ఆర్ నాట్ లిజనింగ్ టు ఎనీథింగ్ లైక్ ఎ ఫూల్, ఒక మూర్ఖుల్లా నువ్వేమీ వినడం లేదు. నెక్స్ట్ వన్. మీ పద్ధతులేంటో నాకు అస్సలు అర్థం కావు లేదా మీ విధానాలేంటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ మెథడ్స్ ఎట్ ఆల్. ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ మెథడ్స్ ఎట్ ఆల్ అంటే మీ పద్ధతులేంటో నాకు అస్సలు అర్థం కావు. నెక్స్ట్ సెంటెన్స్. కనీసం మీకైనా అర్థమయ్యిందా? అట్లీస్ట్ యూ అండర్స్టాండ్. అట్లీస్ట్ అంటే కనీసం అని అర్థం. అట్లీస్ట్ యూ అండర్స్టాండ్ కనీసం మీకైనా అర్థమైందా? నెక్స్ట్ వన్. నువ్వు నన్ను ఏం చేయాలని అనుకుంటున్నావో నాకు నిజంగా అర్థం కావడం లేదు. నువ్వు నన్ను అసలు ఏం చేయాలనుకుంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. ఇలా అనుకుంటూ ఉంటాం కదా. ఐ రియల్లీ డోంట్ అండర్స్టాండ్ వాట్ యూ వాంట్ మీ టు డూ. ఐ రియల్లీ డోంట్ అండర్స్టాండ్ అంటే నిజంగా నాకు అర్థం కావడం లేదు. వాట్ యూ వాంట్ మీ టు డూ నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావు. నెక్స్ట్ వన్. మీకు అర్థం కాకపోతే నేనేమి చేయలేను. ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ అంటే నేనేమి చేయలేను. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ మీకు అర్థం కాకపోతే లేదా మీకు అర్థం కాలేనట్లయితే నేనేమి చేయలేను. నెక్స్ట్ సెంటెన్స్. నేను మీకు వివరంగా చెప్పాను కానీ మీరు అర్థం చేసుకోలేదు. నేను మీకు అన్నీ క్లియర్గానే చెప్పాను కానీ మీకే అర్థం కాలేదు. ఇలా కూడా అంటూ ఉంటాం కదా. దీనిని ఐ టోల్డ్ యూ ఇన్ డీటెయిల్ బట్ యూ డిడెంట్ అండర్స్టాండ్. ఐ టోల్డ్ యూ ఇన్ డీటెయిల్ అంటే నేను మీకు వివరంగానే చెప్పాను బట్ యూ డిడెంట్ అండర్స్టాండ్ కానీ నీకే అర్థం కాలేదు లేదా నువ్వు అర్థం చేసుకోలేదు. నెక్స్ట్ వన్. ఇంత చిన్న విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోకపోతే ఎలాగా? హౌ కెన్ యూ నాట్ అండర్స్టాండ్ ఈవెన్ సచ్ ఎ స్మాల్ థింగ్. హౌ కెన్ యూ నాట్ అండర్స్టాండ్ అంటే మీరు అర్థం చేసుకోకపోతే ఈవెన్ సచ్ ఎ స్మాల్ థింగ్ మీరు ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగా? నెక్స్ట్ సెంటెన్స్. మీ పిచ్చి మాటల వల్ల ఆమె చాలా బాధపడింది లేదా మీరు మాట్లాడే మాటల వల్ల ఆమె చాలా బాధపడింది. షీ వాస్ వెరీ హర్ట్ బికాస్ ఆఫ్ యువర్ క్రేజీ టాక్. షీ వాస్ వెరీ హర్ట్ అంటే ఆమె చాలా బాధపడింది బికాస్ ఎందుకంటే ఆఫ్ యువర్ క్రేజీ టాక్ మీ పిచ్చి మాటల వల్ల. నెక్స్ట్ వన్. నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇంకా అర్థం చేసుకోలేదు కాబట్టి నేను ఇకపై మీకు ఏమీ చెప్పను. నేను ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు ఇంకా అర్థం చేసుకోలేదు కాబట్టి ఇకపై నేను మీకు చెప్పలేను లేదా చెప్పను. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ యూ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ సో ఐ వోంట్ టెల్ యూ ఎనీ మోర్. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ నేను మీకు
చాలా సార్లు చెప్పాను. లేదా నేను మీకు ఎన్నో సార్లు చెప్పాను. యూ స్టిల్ డోంట్ అండర్‌స్టాండ్. మీకు ఇప్పటికీ అర్థం చేసుకోలేదు. సో, కాబట్టి ఐ వోంట్ టెల్ యూ ఎనీ మోర్. ఇకపై నేను మీకు చెప్పను. నెక్స్ట్ వన్. నువ్వు నాకు అర్థమయ్యేటట్లు చెప్పు. యూ టెల్ మీ ఇన్ ఎ వే దట్ ఐ కెన్ అండర్‌స్టాండ్. నువ్వు టెల్ మీ ఇన్ ఎ వే దట్ ఐ కెన్ అండర్‌స్టాండ్ అంటే నువ్వు నాకు అది అర్థమయ్యేటట్లు చెప్పు. నెక్స్ట్ సెంటెన్స్. నువ్వు నీకు నచ్చింది చెప్పు. కానీ నాకు అవన్నీ తెలియదు కాబట్టి నాకు క్లియర్‌గా అర్థమయ్యే విధంగా నువ్వు నాకు చెప్పు. నువ్వు నీకు నచ్చింది చెప్పు. కానీ అవన్నీ నాకు తెలియదు కాబట్టి నాకు క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పు. లైక్ ఇలా అడుగుతూ ఉంటాం కదండీ! దీనిని యూ సే వాట్ యూ లైక్ బట్ ఐ డోంట్ నో ఆల్ ఆఫ్ దెమ్. సో టెల్ మీ ఇన్ ఎ వే దట్ ఐ కెన్ అండర్‌స్టాండ్. యూ సే వాట్ యూ లైక్ అంటే నువ్వు నీకు నచ్చింది చెప్పు. కానీ ఐ డోంట్ నో ఆల్ ఆఫ్ దెమ్ నాకు అవన్నీ తెలియవు కాబట్టి సో టెల్ మీ ఇన్ ఏ వే దట్ ఐ కెన్ అండర్స్టాండ్ నువ్వు నాకు అవన్నీ అర్థమయ్యే విధంగా చెప్పు. నెక్స్ట్ వన్. నేను ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదని నాకు అర్థమయ్యింది. నేను ఎంత చెప్పినా సరే నీకు అర్థం కావడం లేదు. ఆ విషయం నాకు బాగా అర్థమయ్యింది. ఐ అండర్స్టాండ్ దట్ నో మ్యాటర్ హౌ మచ్ ఐ సే యూ స్టిల్ డోంట్ అండర్స్టాండ్. ఐ అండర్స్టాండ్ దట్ నో మ్యాటర్ హౌ మచ్ ఐ సే అంటే నేను ఎంత చెప్పినా సరే నీకు అది అర్థం కావడం లేదని నాకు అర్థమైంది. యూ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ ఇప్పటికీ నీకు అర్థం కాలేదని నాకు అర్థమయ్యింది. నెక్స్ట్ సెంటెన్స్. అర్థం చేసుకోకపోతే నీకే నష్టం. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ యూ విల్ లాస్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఒకవేళ నువ్వు అర్థం చేసుకోకపోతే యూ విల్ లాస్ యువర్ సెల్ఫ్ అది నీకే నష్టం లేదా నీకు నువ్వే నష్టపోతావు. నెక్స్ట్ వన్. నేను అన్నీ నీ మంచి కోసమే చెప్పాను. మీరు వినాలనుకుంటే వినండి, లేకపోతే లేదు. నేను అన్నీ మీ మంచి కోసమే చెప్పాను. మీకు వినాలి అని అనిపిస్తే వినండి, లేకపోతే లేదు, వదిలేయండి. లైక్ ఇలాంటి ఉంటాం కదా! దీనిని ఐ హ్యావ్ సెడ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ గుడ్. ఇఫ్ యూ వాంట్ టు లిజన్ లిజన్ అదర్వైజ్ నో. ఐ హ్యావ్ సెడ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ గుడ్. నేను ప్రతి ఒక్కటి నీ మంచి కోసమే చెప్పాను. ఇఫ్ యూ వాంట్ టు లిజన్ లిజన్ మీరు వినాలనుకుంటే వినండి, అదర్వైజ్ లేకపోతే నో లేదు. నెక్స్ట్ సెంటెన్స్. నేను చెప్పేది కనీసం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ట్రై టు అండర్స్టాండ్ అట్లీస్ట్ ఏ లిటిల్ ఆఫ్ వాట్ ఐ యామ్ సేయింగ్. ట్రై టు అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. అట్లీస్ట్ ఏ లిటిల్ ఆఫ్ వాట్ ఐ యామ్ సేయింగ్ కనీసం నేను కొంచెం చెప్పిన దాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. టు అండర్స్టాండ్ అట్లీస్ట్ ఏ లిటిల్ ఆఫ్ వాట్ ఐ యామ్ సేయింగ్. నెక్స్ట్ వన్. నీకు అర్థం అయ్యే వరకు చెప్తాను. ఐ విల్ టెల్ యూ అంటిల్ యూ అండర్స్టాండ్. ఐ విల్ టెల్ యూ అంటే నేను నీకు చెప్తాను. అంటిల్ యూ అండర్స్టాండ్ నీకు అర్థమయ్యేంత వరకు. అంటిల్ అంటే వరకు అని అర్థం. నెక్స్ట్ వన్. చింతించకండి లేదా బాధపడకండి. మీరు అర్థం చేసుకునే వరకు ఎంత సమయం తీసుకున్నా నేను మీకు చెప్తాను. మీరేం బాధపడకండి. మీకు అర్థమయ్యేంత వరకు ఎంత టైం అయినా సరే నేను మీకు చెప్తూనే ఉంటాను. డోంట్ వరీ ఐ విల్ టెల్ యూ నో మ్యాటర్ హౌ లాంగ్ ఇట్ టేక్స్ అంటిల్ యూ అండర్స్టాండ్. డోంట్ వరీ అంటే బాధపడకండి. ఐ విల్ టెల్ యూ నో మ్యాటర్ హౌ లాంగ్ ఇట్ టేక్స్ అంటిల్ యూ అండర్స్టాండ్ మీకు అర్థం చేసుకునేంత వరకు నేను మీకు ఎంత సమయమైనా సరే చెప్తూనే ఉంటాను. నెక్స్ట్ వన్. నేను మీకు చెప్తాను. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు అర్థం చేసుకుంటారు. నేను మీకు చెప్తాను. మీరేం భయపడిన అవసరం లేదు. మీకు అర్థం చేసుకునే అవకాశం ఉంది. లేదా మీరు అర్థం చేసుకుంటారు. లెట్ మీ టెల్ యూ. యూ డోంట్ నీడ్ టు వరీ. యూ విల్ అండర్స్టాండ్. లెట్ మీ టెల్ యూ అంటే నేను మీకు చెప్తాను లేదా నన్ను చెప్పనివ్వండి. యూ డోంట్ నీడ్ టు వరీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూ విల్ అండర్స్టాండ్ మీరు అర్థం చేసుకుంటారు. సో దట్స్ ఆల్ ఇన్ టుడే. We will meet on next video. Until then, keep learning and keep practicing. Thank you so much for watching. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you.